ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 31 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఉన్నతమైన పదవిని పొందాలి అంటే సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండండి. ఏదైనా తప్పు జరిగితే తండ్రిని క్షమాపణ అడగండి. మీ మతమును మాత్రం అనుసరించకండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఎటువంటి ప్రియమైన పిల్లలు ఎప్పుడూ కూడా దాగి ఉండలేరు? సమాధానము, ఈశ్వరీయ పరివారము పైన ఎవరికి ప్రేమ ఉంటుందో, రాత్రింబవళ్ళు సేవ చెయ్యాలనే తపన ఎవరికి ఉంటుందో, అటువంటి సేవాదారులు, ఆజ్ఞాకారులు, నమ్మకస్తులుగా ఉన్నవారు ఎప్పుడూ కూడా మన్మతమును అనుసరించరు. తండ్రితో సత్యంగా స్వచ్ఛంగా ఉండేవారు ఎప్పుడూ కూడా దాగి ఉండలేరు. పాట, మీదే మా తల్లి తండ్రి. ఓం శాంతి. పాటలో గ్యారెంటీ ఎవరిది? బాబా, మాకు మీరొక్కరు తప్ప మరెవ్వరూ లేరు అని పిల్లలు మాతాపితలకు గ్యారెంటీ ఇస్తున్నారు. ఇది ఎంతో ఉన్నతమైన గమ్యము. ఇటువంటి శ్రేష్టమైన తండ్రి శ్రీమతమును ఎవరు అనుసరిస్తారో వారు ఉన్నతమైన వారసత్వాన్ని తప్పకుండా పొందుతారు అనే గ్యారెంటీ ఉంది. కానీ ఇది చాలా ఉన్నతమైన గమ్యముగా కనిపిస్తుందని బుద్ధి చెప్తుంది. కోట్లలో కొంతమంది, వారిలో కొంతమంది మాత్రమే మాలలో పోసలుగా అవుతారు. మీరు మాతాపిత అని అంటారు, కానీ గ్యారెంటీపై నిలవడం చాలా కష్టం. ఎందుకంటే మాయ చాలా ప్రబలమైనది. నేను సత్యంగా మాతాపితల బిడ్డగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. అలా లేరు అని తండ్రి అంటున్నారు. అలాంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందుకే ఎంతమంది మాల తయారవుతుంది? ఎన్ని కోట్లల్లో కేవలం 8 మందిది మాత్రమే వైజయంతి మాల తయారవుతుంది. చాలామంది చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. అందువలన ఇది ఎంతో ఆశ్చర్యము అని తండ్రి కూడా అంటారు. బాబా ఎంత ప్రేమగా అర్థం చేయించినా చాలా కొద్ది మంది మాత్రమే సుపుత్రులుగా అవుతారు. శ్రీమతమును అనుసరించే శక్తి పిల్లల్లో లేనందువలన తప్పకుండా రావణుని యొక్క మతమునే అనుసరిస్తారు. అందువలన ఇంత పదవి పొందలేరు. ఎవరో అరుదుగా మాలలోని పోసలుగా అవుతారు. అటువంటి ప్రియమైన పిల్లలు దాగి ఉండలేరు. వారు తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. వారికి రాత్రింబవళ్ళు కూడా సేవ చెయ్యాలి అనే చింతే ఉంటుంది. ఈశ్వరీయ సంబంధాల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. బయటి విషయాలపైన వారి బుద్ధి ఎక్కడకు పోదు. ఈ విధమైన ప్రీతి దైవీ పరివారం పైన ఉండాలి. అజ్ఞాన కాలంలో కూడా పిల్లలు తండ్రిపైన ప్రేమ కలిగి ఉంటారు. పరస్పరం సోదరీ సోదరులలో చాలా ప్రేమ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి కొద్దిగా కూడా తండ్రితో యోగం లేదు. బాబాకు గ్యారంటీ మాత్రం చాలా ఇస్తారు. భక్తి మార్గంలో అయితే పాడేవారు ఇప్పుడు పిల్లలు సన్ముఖంలో ఉన్నారు. భక్తి మార్గంలో పాడేవారు ఎంత ప్రేమతో స్మృతి చేసి స్తుతిస్తారో ఆలోచించండి. ఇక్కడ స్మృతి చెయ్యరు. బాబా పిల్లలుగా అయినప్పటి నుండి మాయ శత్రువుగా అయిపోతుంది. బుద్ధి బయటకు వెళ్ళగానే మాయ బాగా క్రింద పడేస్తుంది. మేము చేసేదంతా క్రింద పడేందుకేనని వారికి తెలియదు కూడా. సొంత మతంపై నడుస్తూ క్రింద పడుతూ ఉంటారు. వారు చేస్తున్నది ఏమిటో కూడా వారికి తెలియదు. పిల్లలలో కొన్ని లోపాలు ఉన్నాయి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. లేకుంటే తండ్రి నుండి చాలా శ్రేష్టమైన వారసత్వం లభిస్తుంది. తండ్రి సేవలో ఎంతో సత్యముగా లగ్నం అవ్వాలి. కానీ మాయ కూడా చాలా శక్తివంతమైనది. కోట్లలో కొంతమంది మాత్రమే తండ్రిని పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి అంటున్నారు, కల్పకల్పము ఇలాగే జరుగుతుంది. పూర్తి నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా అవ్వనందున పాపం వారి పదవి ఇలా అయిపోతుంది. వారు ఇలా కూడా అంటారు,
బాబా మేము రాజయోగం నేర్చుకొని నరుడి నుండి నారాయణుడుగా, నారి నుండి లక్ష్మిగా అవుతాము, సీతారాములుగా అవ్వము. చేతులేమో ఎత్తుతారు, కానీ నడవడికలు కూడా అలా ఉండాలి కదా. అనంతమైన తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. వారి శ్రీమతమును ఎంత బాగా అనుసరించాలి. చాలామంది మేము శ్రీమతమును అనుసరించము అని ప్రతిజ్ఞ చేసేవారు కూడా ఉన్నారు. వారు కూడా దాగి ఉండలేరు. భాగ్యంలో లేకుంటే మొదట దేహాభిమానం చెంపదెబ్బ వేసేస్తుంది. దాని తర్వాత కామము చెంపదెబ్బ వేస్తుంది. ఒకవేళ కామము లేకుంటే క్రోధము, లోభములు ఉన్నాయి. ఇవన్నీ శత్రువులే కదా. మోహము కూడా పూర్తిగా సర్వనాశనం చేసేదే. లోభము కూడా తక్కువైనదేమీ కాదు, చాలా శక్తివంతమైన శత్రువు. చిన్న చిన్న వస్తువులు దొంగిలిస్తారు, ఇది కూడా లోభమే కదా. దొంగతనం చేయడం అనేది చాలా చెడ్డ అలవాటు. మేము పాపం చేస్తూ ఉంటే పదవి ఏం లభిస్తుంది అని ఆంతరికంలో మనసు తింటూ ఉండాలి కదా. శివబాబా యజ్ఞంలోకి వచ్చి బాబా వద్ద ఇలాంటి పని ఎలా చేస్తాము అని మనసు తినాలి. మాయ చాలా వ్యతిరేకమైన పనులు చేయిస్తుంది. ఎంతగా నచ్చ చెప్పినా, అర్థం చేయించినా అలవాట్లు నశించవు. కొంతమంది నామరూపాల్లో చిక్కుకుపోతారు. దేహాభిమానం కారణముగా నామరూపాల్లోకి వచ్చేస్తారు. బాబాకు ప్రతి సేవా కేంద్రం గురించి పూర్తి సమాచారం తెలిసి ఉంటుంది కదా. బాబా కూడా ఏం చేస్తారు, తెలియచేయాల్సి ఉంటుంది. ఎన్ని సెంటర్లు ఉన్నాయి, బాబా వద్దకు ఎంత సమాచారం వస్తుంది, చింత ఉంటుంది కదా. మాయ తక్కువది కాదు అని తెలపవలసి వస్తుంది. చాలా విసిగిస్తుంది కూడా. మంచి మంచి పిల్లలు చెప్తున్నారు, గొప్పవారు అనిపించుకోవడం గొప్ప దుఃఖమును పొందడం. ఇక్కడ దుఃఖమునిచ్చే మాటే లేదు. కల్పం క్రితం కూడా ఇలాగే జరిగింది అని తెలుసు. ఈశ్వరునికి చెందిన వారిగా అయి మళ్ళీ మాయకు వశమైపోతూ ఉంటారు. ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు. అందుకే తండ్రి అంటారు, చాలామంది పిల్లలు బాబా మేము మీ శ్రీమతాన్ని తప్పకుండా అనుసరిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు, కానీ అలా అనుసరించరు. అందుకే మాల చూడండి చాలా చిన్నదే తయారవుతుంది. మిగిలిన వారంతా ప్రజలుగా అవుతారు. ఇది చాలా గొప్ప గమ్యము. ఇందులో మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి. సత్యం అనేది సంతోషముగా నాట్యం చేయిస్తుంది. ఇది సామెత కూడా ఉంది కదా. మీరు తండ్రితో సత్యంగా ఉంటే సత్యయుగంలో కృష్ణునితో పాటు నాట్యం చేస్తారు. సత్యయుగంలో కృష్ణుని నాట్యము ప్రసిద్ధిగాంచింది. రాధాకృష్ణుల రాసలీలనే చూపిస్తారు, తర్వాత రామలీల చూపిస్తారు. కానీ నెంబర్ 1 రాసలీల రాధాకృష్ణులదే. ఎందుకంటే ఇప్పుడు వారు తండ్రితో చాలా సత్యంగా ఉంటారు కనుక ఎంతో శ్రేష్టమైన పదవిని పొందుతారు. చాలామంది చేతులెత్తుతారు, కానీ మాయ ఎలాంటిది? ప్రతిజ్ఞ చేస్తారు, అయితే దానిని పాటించాలి కదా. మాయావి భూతాలను పారద్రోలాలి. దేహాభిమానం వచ్చింది అంటే దాని వెంట మిగిలిన అన్ని భూతాలు తగులుకొని వచ్చేస్తాయి. దేహాభిమానం వలన అన్ని భూతాలు వచ్చి అంటుకుంటాయి. బాబా అంటున్నారు, పిల్లలు దేహి అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. అది కూడా కూర్చుని అమృత వేళలో మాట్లాడండి. బాబాను మహిమ చెయ్యండి. భక్తి మార్గంలో బల్లి స్మృతి చేస్తారు, కానీ మహిమ ఎవ్వరికీ లేదు. కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు, మహిమ చేస్తారు. వెన్న దొంగిలించాడు, వారిని ఎత్తుకుపోయాడు, అకాసురుడు బకాసులను చంపేశాడు, ఇది చేశాడు అది చేశాడు అని అంటారు. ఇంతకంటే ఇంకా ఏమంటారు? ఇదంతా అసత్యము, కొంచెం కూడా సత్యం లేదు. వారు మార్గాన్ని ఎలా చూపిస్తారు? వారికి ముక్తి అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు విశ్వమంతటిపైన రావణ రాజ్యం ఉంది. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. మనుషులకు అసలు భ్రష్టాచారము అంటే అర్థమే తెలియదు.
సత్యయుగంలో నిర్వికారి దేవతలు ఉండేవారు అనేది కూడా తెలియదు. సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులని మహిమ కూడా చేస్తారు. కానీ అక్కడ కూడా రావణుడు, కంసుడు, జరాసంధుడు మొదలైన వారు ఉండేవారు అని అంటారు. పవిత్రంగా అవ్వండి అని అంటే దేవతలకు కూడా సంతానము మొదలైన వారు ఉండేవారు కదా అని అంటారు. అరే, దేవతలను సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మీరే పాడతారు. మరి అక్కడ వికారాల యొక్క మాట ఎలా ఉంటుంది? మీరు కూడా నిర్వికారులుగా అయితే సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అని, పిల్లలు ఎలా జన్మిస్తారు అని అడుగుతూ ఉంటారు. మందిరాలకు వెళ్ళి మహిమ పాడతారు, ఇంటికి వస్తూనే ఆ మహిమను కూడా మర్చిపోతారు. భలే మీరు పరిశీలించి చూడండి. ఇంటికి వెళ్ళి తెలిపితే వారు ఒప్పుకోరు. అక్కడి మాట అక్కడే ఉంటుంది. పవిత్రంగా ఉండమంటే భలే చెప్తారే, ఇది లేకుండా అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది అని అడుగుతారు. నిర్వికారి ప్రపంచం ఎలా నడుస్తుందో వారికి తెలియదు. పిల్లలు పాట కూడా విన్నారు. పిల్లలు మీ శ్రీమతమునే అనుసరిస్తాము, ఎందుకంటే అందులోనే కళ్యాణం ఉంది అని ప్రతిజ్ఞ చేస్తారు. కావున శ్రీమతమును అనుసరించండి, లేకుంటే మృత్యువు వచ్చేస్తుంది. తరువాత ట్రిబ్యునల్లో అన్నీ తెలపవలసి వస్తుంది. మీరు పలానా పాపం చేశారు, మీ మతమును అనుసరిస్తే కల్పకల్పానికి మచ్చ ఏర్పడిపోతుంది. ఒక్కసారి ఫెయిల్ అయితే 2వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో పాస్ అవుతాములే అని అనుకోకూడదు. ఇప్పుడు పాస్ అవ్వలేదు అంటే కల్పకల్పము పాస్ అవ్వలేరు. కావున చాలా ఎక్కువగా పురుషార్థం చెయ్యాలి. అడుగడుగులో కూడా శ్రీమతాన్ని అనుసరించండి. ఆంతరికంలో ఎలాంటి మురికి కూడా ఉండకూడదు. మనస్సును చాలా శుద్ధంగా చేసుకోవాలి. నారదునికి కూడా అద్దంలో నీ ముఖం చూసుకో అని చెప్పారు కదా. కోతి వలె ఉన్నట్లు కనపడింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఎంతవరకు శ్రీమతాన్ని అనుసరిస్తున్నాను? బుద్ధియోగం ఎక్కడ బయట తిరగడం లేదు కదా. దేహాభిమానంలో లేను కదా. దేహీ అభిమానులుగా ఉంటే సేవలో లగ్నమై ఉంటారు. అంతా యోగంపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశ యోగము చాలా ప్రసిద్ధి చెందింది. నిరాకార తండ్రే నిరాకార పిల్లలకు దానిని అర్థం చేయిస్తున్నారు. దీనిని సహజ రాజయోగము అని అంటారు. నిరాకార తండ్రి సహజ యోగాన్ని నేర్పించారు అని వ్రాయబడి కూడా ఉంది. కేవలం కృష్ణుని పేరు వేశారు. మనము ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలని మీకు తెలుసు. పుణ్యాత్మలుగా తయారు కావాలి. పాపం యొక్క మాటే లేదు. తండ్రి స్మృతిలోనే ఉంటూ వారి సేవలో ఉండాలి. ఎంత ఉన్నతమైన పదవి పొందాలి అంటే కొంతైనా శ్రమ చెయ్యాలి కదా. సన్యాసులు మొదలైన వారు గృహస్థములో ఉంటూ కూడా కమల పుష్పం వలె ఉండడం అసంభవము అని అంటారు. సంపూర్ణులుగా అవ్వడంలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే స్మృతి చెయ్యలేరు. ఇప్పుడు ప్రాచీన యోగాన్ని తండ్రి నేర్పిస్తున్నారు. తండ్రి అంటున్నారు, యోగము నేనే స్వయంగా వచ్చి నేర్పిస్తున్నాను. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. మీరు నా వద్దకు రావాలి. ఇది స్మృతి యాత్ర. మీది మధురమైన సైలెన్స్ యొక్క ఇల్లు, అంటే శాంతితో కూడినటువంటి ధామము. భారతవాసీలైన మనమే భారతదేశంలో వచ్చి సంపూర్ణ వారసత్వం పొందుతాము అని మీకు తెలుసు. కావున తండ్రి మాటి మాటికి తెలియచేస్తున్నారు, ప్రతిజ్ఞను పూర్తిగా పాటించండి. తప్పు జరిగితే తండ్రిని క్షమాపణ అడగండి. ఈ పుత్రుడు క్షమాపణ అడిగేందుకు అదే పనిగా ఈరోజు బాబా వద్దకు వచ్చాడు. చిన్న తప్పు జరుగుతూనే పరిగెత్తుకొని వచ్చాడు. ఎందుకంటే మనసు తింటూ ఉన్నందువలన సన్ముఖంలో వెళ్ళి బాబాకు వినిపిస్తాను అని వచ్చాడు. తండ్రి పైన ఎంత గౌరవం ఉందో చూడండి. చాలామంది పిల్లలు ఇంతకంటే ఎక్కువ వికర్మలు చేస్తూ ఉంటారు, కానీ తెలియను కూడా తెలియదు. నేనేమో వారిని చాలా మంచి పిల్లలను మెచ్చుకుంటూ ఉంటాను. చిన్న తప్పు చేసినా క్షమాపణ తీసుకునేందుకు వచ్చాడు.
తప్పును తెలియచేసి క్షమాపణ తప్పకుండా తీసుకోండి అని బాబా అంటున్నారు. లేకుంటే ఆ పాపం ఇంకా వృద్ధి అయిపోతుంది, తరువాత క్రింద పడిపోతారు. ముఖ్యంగా యోగం వల్లనే రక్షింపబడతారు. ఆ యోగం చాలా తక్కువగా ఉంది. జ్ఞానమైతే చాలా సులభము. ఇది ఒక కథ వలె ఉంది. ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యం ఉండేది? రాజ్యపాలన ఎలా చేశారు? ఎంతకాలం చేశారు? తరువాత రాజ్యం చేస్తూ చేస్తూ వికారాలలో ఎలా చిక్కుకున్నారు? మీపైన ఎవ్వరూ దాడి చెయ్యలేదు. వైశ్యులుగా అయిన తరువాత మీపై దాడి జరిగింది. వారి నుండి రావణుడు రాజ్యం లాక్కొన్నాడు. మీరు మళ్ళీ రావణుని పైన విజయం పొంది రాజ్యం తీసుకుంటారు. ఇది కూడా చాలా కష్టంగా ఎవరో కొందరి బుద్ధులు మాత్రమే నిలుస్తుంది. తండ్రికి ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో, ఆజ్ఞాకారులుగా ఉంటారో వారి బుద్ధిలో ఉంటుంది. అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది ఆజ్ఞాకారులుగా నమ్మకస్తులుగా ఉంటారు. కొంతమంది నౌకర్లు కూడా చాలా నమ్మకస్తులుగా ఉంటారు. 1,00,000 రూపాయలు పడి ఉన్నప్పటికీ ₹1 కూడా తీసుకోరు. సేటు గారు, మీరు తాళం చెవులు మర్చిపోయారు, మేము జాగ్రత్త పరిచి ఉంచాము అని అంటారు. ఇటువంటి వారు కూడా ఉన్నారు అని బాబా అంటున్నారు. ఇవన్నీ తండ్రి మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉంటారు. వివేకం చెప్తూ ఉంటుంది. ఈ కారణం వలన మాలలోని పూసలుగా కాలేము, అక్కడికి వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. చదువుకుంటే తప్పకుండా ఇటువంటి గతి పడుతుంది. శ్రీమతమును అనుసరించరు. మీ గమ్యమంతా యోగమే అని బాబా అంటున్నారు. కానీ మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకునే యోగం కుదరనివ్వదు. యోగం ఉంటే సేవ చాలా చేస్తారు. పాప భీతి ఉంటుంది. ఈ పుత్రుడు చాలా మంచివాడు, సత్యత అంటే ఇలా ఉండాలి, చాలా మంచి మంచి పిల్లల పదవి కంటే ఇతని పదవి మంచిది. సేవ చేసేవారు కూడా ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు. ఏమీ తెలపరు, చెప్పినా వదల్లేరు కూడా. పాటలో ఏమి జరిగినా ఇటువంటి తప్పులు చెయ్యను అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనది దేహాభిమానము. అందువలనే తప్పులు జరుగుతాయి. చాలా తప్పులు చేస్తారు, అందుకే హెచ్చరిస్తూ ఉంటారు. తెలియచేయడం తండ్రి కర్తవ్యం కదా. తెలియచేయకుంటే మాకు ఎవ్వరూ తెలపలేదు అని అంటారు. దేనిపైన ఒక కథ కూడా ఉంది. తండ్రి అంటున్నారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తర్వాత మాకు ఎందుకు తెలపలేదు అని అనకూడదు. తండ్రి నేరుగా తెలియజేస్తారు. కొంచెం పాపం చేసినా అది చాలా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత తండ్రి ముందు తల కూడా ఎత్తుకోలేరు. అసత్యం ఆడితే చెంప దెబ్బలు వేసుకోవాలి. శివబాబా మమ్మల్ని చూడలేరు కదా అని భావించకండి. అరే, అజ్ఞాన కాలంలో కూడా వారికి అన్నీ తెలుసు. అందుకే పాప ఫలితమును పుణ్య ఫలితమును ఇస్తారు. వారు నేరుగా చెప్తున్నారు, మీరు పాపం చేస్తే మీకు చాలా కఠినమైన శిక్ష ఉంటుంది అని. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు కదా వచ్చారు. దాని బదులు 2 చెవులు కోయించుకోరాదు కదా. చెప్పేది ఒకటి, స్మృతి చేసేది వేరొకరిని. తండ్రిని స్మృతి చేయకపోతే వారి గతి ఏమవుతుందో తెలపండి. సత్యమైనదే వినాలి, సత్యమైనదే మాట్లాడాలి, సత్యమైనదే ధరించాలి. ఇది కూడా ఇప్పటి విషయమే. తండ్రి వచ్చి నేర్పిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా వారితో సత్యంగానే ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యతతో తండ్రి సర్వీసులో నిమగ్నం కావాలి. పూర్తి నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా అవ్వాలి. ఈశ్వరీయ పరివారము పైన సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి.
సెకండ్ పాయింట్, శ్రీమతంలో మన్మతము లేక రావణుని యొక్క మతాన్ని మిక్స్ చెయ్యకూడదు. ఒక తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు అని గ్యారంటీలో పక్కాగా ఉండాలి. హృదయాన్ని శుద్ధంగా పవిత్రముగా చేసుకోవాలి. ఈరోజు వరదానము, ఆత్మీయత సుగంధము యొక్క ఆధారముపై అందరికీ పరమాత్మ సందేశమును ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఆత్మీయత యొక్క సర్వశక్తులను స్వయంలో ధారణ చేసుకుంటే ఆత్మీయత అనే సుగంధము సహజంగానే అనేక ఆత్మలను తన వైపు ఆకర్షించుకుంటుంది. ఎలాగైతే మనసా శక్తి ద్వారా ప్రకృతిని తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా చేస్తారో, అలా విశ్వంలోని ఇతర ఆత్మలు ఎవరైతే మీ ముందుకు రాలేరో వారికి దూరంగా ఉంటున్నా కూడా ఆత్మీయత శక్తి గల మీరు తండ్రి యొక్క పరిచయాన్ని లేక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వగలరు. ఈ సూక్ష్మ మిషనరీని తీవ్రం చేసినప్పుడు అనేక మంది తపించే ఆత్మలకు ఒక దోసిలి అయినా లభిస్తుంది. అప్పుడు మిమ్మల్ని విశ్వ కళ్యాణకారులు అని అంటారు. స్లోగన్, మీ వద్ద శుద్ధమైన లేక శ్రేష్ఠ సంకల్పాలను ఎమర్జ్గా ఉంచుకుంటే వ్యర్థం అనేది స్వతహాగానే మర్జ్ అయిపోతుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు తండ్రిని తమ తోడుగా చేసుకుంటే అప్పుడు నేను ఒంటరిగా లేను, నాకు తోడుగా విశేషమైన శక్తి ఉంది అనేది అనుభవం అవుతుంది. ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ ఎన్ని తుఫానులు వచ్చినా అవి బహుమతిగా అయిపోతాయి. నిశ్చీ బుద్ధి విజయంతి, ఈ టైటిల్ యొక్క స్మృతి ద్వారా విజయులుగా అవ్వండి మరియు విజయీ సంవత్సరాన్ని జరుపుకోండి. अच्छा, ओम शांति।